మరొకసారి ఈ యొక్క టీవీ ద్వారా మరి మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థించుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మహాగణుడైన మా దేవుడు నీవయ్యా. తండ్రి నాయన, మరి నా తండ్రి నీ యొక్క బలమైన హస్తముతో మమ్మలను ఆదుకొని నా తండ్రి నాయన, నీ యొక్క హస్తములో ఉన్నటువంటి ఆ మహిమ ప్రభావాలు మా ఎడల కనపరిచి నాయన, అయ్యా నాయన, నీ నీతి గల హస్తము మా వైపు చాపి నా తండ్రి నాయన మమ్మలను స్వస్థపరిచి ఆదుకునే దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాక్య ధ్యానములో నీ సహాయం అడుగుచున్నాను. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ఈ సమయము నాయన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డకి ఆశీర్వాదకరంగా మీరు మార్చమని యేసే నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్కు సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. మీరందరూ కూడా నాతో పాటు మీ యొక్క బైబిల్ గ్రంథాలను తెరిచి వాక్యాన్ని ధ్యానం చేయుట మంచిది గనక ప్రభు పేరట మీకు మనవి చేస్తూ మీ బైబిల్ గ్రంథాలను తెరిచి ఈ వాక్యాన్ని ధ్యానించవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలిగినటువంటి వాడు ఒకడు ఉండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవాలనని విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి మధ్య నిలవమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగాను. ఇక్కడ చూద్దామండి. ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని నేను వివరిస్తూ ఉన్నాను. యూదులు ఆ యొక్క దేవునిని ఆరాధించే స్థలమును సమాజ మందిరముగా పిలువబడుతున్నది. ఈ సమాజ మందిరం అంటే దేవుని యొక్క మందిరము, చర్చ్. ఆ చర్చిలో ఎప్పుడు కూడా యేసు ప్రభుల వారు వెళ్ళి అక్కడ వాక్యాన్ని పంచుకుంటూ ఉంటారు. అయితే ఆ రోజున కూడా ఆయన ఆ యొక్క సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు అందరూ ఉన్నారు. అందరితో పాటు ఊచ చేయగలిగినటువంటి వారు కూడా ఉన్నాడు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క సంఘ పెద్దలు, లేదంటే సంఘములో ఉన్నటువంటి కమిటీ వారు, లేదంటే సంఘాన్ని నడిపించేటువంటి ముఖ్యమైన వ్యక్తులు, అనగా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేటువంటి వారు అక్కడ కూడా ఉన్నారు. అయితే అక్కడ వీరేం చేస్తున్నారంటే, యేసు ప్రభుల వారు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఆయన స్వస్థపరుస్తాడేమో, ఈ యొక్క ఊచ చేయగలిగినటువంటి వాడిని స్వస్థపరిస్తే గనక మరి ఈయనను తప్పు పట్టొచ్చు. ఎందుకనగా వీరు పని ఎప్పుడు ఏంటంటే యేసు ప్రభుల వారిని తప్పు పట్టడమే. అంతేకాని యేసు ప్రభుల వారు చేస్తున్నటువంటి బోధ కానీ, యేసు ప్రభులు వారు స్వస్థపరిచేటువంటి స్వస్థతలను కానీ అనేక మంది వారి కళ్ళ ముందే బాగుపడుచుండగా, అనేక మంది వారందరి కళ్ళ ముందే మరి స్వస్థపరచబడుచుండగా, దయ్యాలు పట్టినటువంటి వారందరూ కూడా యేసు నామములో విడుదలను పొందుకొనుచు ఉండగా కూడా అవన్నీ చూస్తూనే నమ్మకము లేకుండా, పైగా ఆ చేసినటువంటి అద్భుతమైన స్వస్థత కార్యములు, విడుదల కార్యములు, చీకటి శక్తుల నుండి బంధింపబడినటువంటి వారందరినీ కూడా విడుదలను ఇస్తున్నటువంటి యేసు ప్రభుల వారి యొక్క మంచి మార్గములను కూడా తప్పు పట్టేటువంటి వారుగా ఈ శాస్త్రీయులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఉన్నారు. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, దేవుని బిడ్డలారా, ఈ లోకములో కూడా చాలామంది, మనందరం ఎదుర్కొంటున్నాం ఇది, చాలామంది అదే విధముగా మరి దేవుని చేసినటువంటి కార్యాలను పక్కన పెట్టేసి, దేవుడు చేస్తున్నటువంటి విడుదల కార్యాలను పక్కన పెట్టేసి ఆయనను అనుసరించేటువంటి వారిని, ఆయన సేవకులను మరి హింసిస్తూ, బాధపడుతూ, తప్పు పడుతూ సమాజములో తప్పును కూడా రుద్దుతూ ఉన్నారు. ఈ రోజున సమాజము చెడిపోయిందంటే కారణం ఏంటంటే, యేసు ప్రభుల వారికి వ్యతిరేకముగా, ఆయన సేవకులకు వ్యతిరేకముగా, ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలకు వ్యతిరేకముగా అనేక మంది బయలుదేరారండి. అర్థము చేసుకునేటువంటి జ్ఞానము లేదు, సత్యాన్ని గమనించేటువంటి మరి పరిస్థితులు లేదు. ఇవేమి కూడా లేకుండా ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా అదే జరిగింది. వీరందరూ కూడా యేసు ప్రభువును తప్పు పట్టాలని చూస్తూ ఉన్నారు.
ఈ ఊచ చేయగలిగినటువంటి వాడు అనగా ఈ యొక్క బాధపడుచున్నటువంటి వ్యక్తిని బాగు చేయాలి, అతనికి సహకరించాలి, అతనికి సహాయం చేయాలనేటువంటిది లేనే లేదు. ఎందుకనగా వీరు కఠిన హృదయులు, వీరు ఇతరులకు మంచి చేయడు రాదు, ఇతరులు మంచి చేయాలనేటువంటి ఆలోచన వీరికి లేదు. అయితే యేసు ప్రభుల వారి యొక్క ఆలోచన ఎలా ఉన్నది? ఊచ చేయగలిగిన వాడు అతను పడుచున్నటువంటి బాధను యేసు ప్రభుల వారు అర్థం చేసుకున్నారు. ప్రభునామమున మహిమ కలుగును గాక. ఆయన మాత్రమే అర్థం చేసుకోగలిగిన దేవుడు. ఎందుకనగా అంతమంది ఉన్నారు అక్కడ, ఆ యొక్క మందిరములో మరి అనేక మంది ఉన్నారు. వాళ్ళతో పాటు ఆ సద్దూకయ్యులు ఉన్నారు, వాళ్ళతో పాటు శాస్త్రులు ఉన్నారు, వారితో పాటు పరిసయ్యులందరూ కూడా ఉన్నారు, సంఘ సభ్యులు ఉన్నారు. ఎవ్వరు కూడా పట్టించుకోలేదు, ఎవ్వరు కూడా ఈ ఊచ చేయగలిగినటువంటి వారికి సహాయం ఇవ్వలేదు. ఊచ చెయ్యి అంటే అర్థం ఏంటంటే చెయ్యిలాగా ఉంటుంది, కానీ ఆ చెయ్యి వలన ఏమాత్రము కూడా ఉపయోగం లేదు, శరీరానికి ఉపయోగం లేదు. ఆ చెయ్యితో చేసేటువంటి ఏ పనులు కూడా చెయ్యలేడు. ఆ చెయ్యి అలా ఉంటుంది, కానీ కండరాలలో కానీ నరాలలో కానీ ఆ యొక్క ఎముకలలో కానీ ఏమాత్రము శక్తి లేదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అతడు ఒక చెయ్యగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఈ యొక్క యేసు ప్రభుల వారు ఎందుకు ఆ యొక్క వ్యక్తిని చూసి ముందుకు రమ్మన్నారంటే ఆ వ్యక్తి హృదయాంతరంగంలో బాధ ఉన్నది, బాధను అనుభవిస్తూ ఉన్నాడు. నేను అందరిలాగాను లేను, నేను కూడా దేవుని యొక్క సృష్టిలో భాగమే కదా, నేను అందరి వల్లనే లేను, అందరిలాగా నేను పని చేయలేను, అందరిలాగా నేను వెహికల్ని డ్రైవ్ చేయలేను, అందరిలాగా 2 చేతులతో నేను పనులు చేసుకోలేను, ఎప్పుడు నా జీవితం బాగవుతుందో, ఎప్పుడు నా జీవితము మామూలుగా అవుతుందో, ఎప్పుడు నేను అందరి వల్లనే బ్రతకగలను అనేటువంటి బాధ ఈ యొక్క ఊచ చేయగలిగినటువంటి వాని యొక్క హృదయ అంతరంగములో గూడు కట్టుకొని ఉన్నది. అంతేకాదు, మాటి మాటికి ఈ వ్యక్తి సమాజ మందిరంలోనికి వచ్చి అతనికి ఎక్కడైనా స్వస్థత జరుగుతుందేమో, అతని చెయ్యి బాగుపడుతుందేమో, అతడు చెయ్యి మామూలు స్థితికి వస్తుందేమో అనేటువంటి ఆశతో పలుమార్లు ఆ సమాజ మందిరంలోనికి వచ్చి ఉన్నాడు. కానీ అతని యొక్క ఆశ కానీ అతని యొక్క కోరిక కానీ అతని చెయ్యి కానీ బాగవలేదు. అయితే అద్భుతమైనటువంటి పరిస్థితి ఏంటనగా, ఎప్పుడైతే ఈ ఊచ చేయగలిగినటువంటి వాడు సమాజ మందిరంలో ప్రవేశించారో అదే సమయంలో యేసు ప్రభుల వారు వచ్చి ఉన్నారు. ప్రభునామమున మహిమ కలుగును గాక. చూడండి, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడు ద్వారా ఆ అద్భుతాన్ని చేయడానికి అదే సమయంలోనే యేసు ప్రభుల వారు సమాజ మందిరంలోనూ ప్రవేశించి ఉన్నారు. కనుకనే ఈ ఊచ చేయగలిగినటువంటి వానికి స్వస్థత చేకూర్చబడినది. కాకపోతే ఆ స్వస్థత రావడానికి ఇక్కడ 2 కారణాలు నేను ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. చాలామంది స్వస్థత నాకు ఎందుకు జరగట్లేదు, నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను కదా, నూనె రాసి ప్రార్థన చేసుకుంటున్నాను కదా, మరి నూనె రాసి మరి ప్రార్థన చేయమని దేవుని సేవకులు నేను అడుగుచున్నాను కదా, అయినా నాకెందుకు స్వస్థత రావటం లేదు అనేటువంటి ప్రశ్న, ఆ బాధ అనేక మందికి ఉన్నది. ఆ రీతిగా బాధపడేటువంటి వారికి వాక్య ప్రకారం నేను ఒక సమాధానాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది జాగ్రత్తగా మీరు వినండి దేవుని బిడ్డలారా. ఇక్కడ చూద్దాం, ఈ యొక్క మరి ఊచ చేయగలిగినటువంటి వాడు జనరల్గా శరీరములో బాధపడేటువంటి వారు ఎప్పుడైనా సరే, లేదంటే ఒక కుంటి కానీ ఒక గుడ్డివాడు కానీ ఒక చెయ్యి అంగవైకల్యం కలిగినటువంటి వాడు కానీ శరీరములో ఏ విధమైనటువంటి బలహీనత ఉన్నప్పటికీ కూడా అందరిలాగా వాళ్ళు ఉండలేరు. అదే విధముగా ఇతడు కూడా ఒక మూలన కూర్చొని ఉన్నాడు. ఇంకొక మాటను మనం అర్థం చేసుకోవాలి, ఏంటంటే ఈ ఊచ చేయగలిగినటువంటి వాడు ప్రభువుని స్వస్థపరచమని అడగల. ఈ యొక్క వాక్యము మార్కు సువార్తలో, లూకా సువార్త 6వ అధ్యాయం 6వ వచనములో, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 3 చోట్ల కూడా వ్రాయబడి ఉన్నది. మీరు దాని తర్వాత ఎక్కువగా ధ్యానం చేయండి ఆ వాక్యాన్ని. అయితే చూడండి, ఆ ఊచ చేయగలిగినటువంటి వాడు దేవుడిని అడగల, స్వస్థపరచమని అడగల యేసయ్యని. కానీ హృదయాంతరంగములున్న వేదనను అర్థము చేసుకునేటువంటి దేవుడు ఈ యొక్క ఊచ చేయగలిగినటువంటి వాడు ఎదుర్కొంటున్నటువంటి సమస్య, ఆ బాధ, ఆ వేదనను యేసు ప్రభుల వారు చూస్తూ ఉన్నారు.
మనం మనుష్యులను ఏ విధముగా చూస్తామో, ముఖాముఖిగా ఏ విధముగా మనం చూస్తామో అదే విధముగా హృదయాలను చూడగలిగినటువంటి శక్తిమంతుడైన, మనం ఎలా మనుషులను, వస్తువులను, ఆకాశమును అన్నిటినీ ఎలా చూస్తామో అదే విధముగా మన హృదయములో ఉన్నటువంటి దానిని ఆయన చూడగలిగినటువంటి సమర్థుడు, శక్తిమంతుడు. హల్లెలూయా, ప్రభునామమున మహిమ కలుగును గాక. అంత శక్తిమంతుడైన కనుకనే ఈ ఊచ చేయగలిగినటువంటి వాని యొక్క హృదయములో ఎంత బాధ ఉన్నదో, ఎంత వేదన ఉన్నదో ఆయన అర్థము చేసుకున్నాడు. గనుకనే ఈ ఊచ చెయ్యగలిగినటువంటి వాడు అడగకపోయినా యేసు ప్రభులు వారే పిలుస్తూ ఉన్నాడు. ఏమనంటే, నువ్వు వచ్చి మధ్యన నిలవబడు, నువ్వు మూలను కూర్చోవద్దు. ఇప్పుడు వరకు నువ్వు మూలను కూర్చొని ఉన్నావు. నేను అంగవైకల్యం కలిగినటువంటి వాడిని, నేను దేనికి పనికిరానటువంటి వాడిని, ఆ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇతనిలో ఉన్నది కనుక మూలను కూర్చుంటున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా మూల స్థలము నీ జీవితానికి అంతమైపోతూ ఉన్నది. నక్కి నక్కి ఎక్కడో నువ్వు ఉండవలసినటువంటి పని లేదు. నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని, నా వలన ఎవ్వరికి ఉపయోగం లేదు, నేను ఎక్కడన్నా ఉన్నానంటే నేను అనేక మందికి అడ్డం వస్తానని ఒక మూలను నక్కి కూర్చున్నటువంటి ఆ వ్యక్తిని యేసు ప్రభులు వారు పిలుస్తూ ఉన్నారు. నువ్వు మధ్యకు రా. మధ్యకు రమ్మని అడిగినప్పుడు అతడు దేవుని మాటను ఆలకించాడా లేదా? దేవుని యొక్క ఆజ్ఞ ఇది, నువ్వు మధ్యకు రా, మొదటి ఆజ్ఞ అని పిలిచినప్పుడు వచ్చాడా రాలేదా? వచ్చాడు. దేవుని మాటకు లోబడ్డాడు, దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడ్డాడు. అంతేకాదు, రెండవ ఆజ్ఞ, నీ చెయ్యి చాపు. చాపాడా లేదా? అంటే దేవుని మాటకు శిరస వహిస్తూ ఉన్నాడు, దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు. అనుకుందాం దేవుని బిడ్డలారా, ఇతడే గనక మూల నుండి మధ్యకు రాకపోతే, ఇతడే గనక అతని చెయ్యి చాపకపోతే ఈ స్వస్థత జరిగేదా? జరిగేది కాదు. దేవుని మాటకు లోబడ్డాడు, రమ్మన్నప్పుడు వచ్చాడు, చెయ్యి చాపమన్నప్పుడు చాపాడు, విధేయత చూపించాడు, ఆయన ఆజ్ఞకు లోబడ్డాడు. ఆయన యేసు ప్రభుల వారు ఏం చెప్పితే అది చేశాడు. కనుకనే స్వస్థత వచ్చింది. చాలామంది జీవితంలో ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. దేవుడు ఎన్నో చెప్పాడు మనకు చెయ్యొద్దని చెప్పినటువంటివన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాం. అయ్యా నన్ను స్వస్థపరచు, అయ్యా నన్ను బాగు చేయి, అయ్యా నాకు ఈ రోగం ఉన్నది, అయ్యా నేను ఈ యొక్క రోగముతో బాధపడుచున్నాను, నన్ను స్వస్థపరచు అని అడుగుతూ ఉంటాం. అందుకనేనేమో ఒకసారి మనలను మనం పరీక్షించుకోవాలి. అందుకనేనేమో ఆ స్వస్థతలు మనకు రావట్లేదు, ఆ స్వస్థతలు మనం అనుభవించలేకపోతున్నాం, ఆ జబ్బు నివారణ అందుకనే జరగట్లేదేమో. గమనించండి దేవుని బిడ్డ, దేవుని సేవకురాలుగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుని పరిచారకురాలుగా, దేవుని దాసురాలుగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మాటకు లోబడండి, మీకు స్వస్థత వస్తుంది. దేవుని ఆజ్ఞకు లోబడండి, మీకు స్వస్థత వస్తుంది. దేవుడు వాక్యములో ఎన్ని విషయాలను రాయించుకున్నారు, మనం ఏమేం చేయొద్దు అన్నానని అనేక మార్లు వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. వాటిని మనం ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మనకు స్వస్థత వస్తుంది, అప్పుడే మనకు విడుదల వస్తుంది, అప్పుడే మనకు దీవెన వస్తుంది, అప్పుడే మనకు ఆ రోగము నివారణ అవుతుంది. కనుక ఆ విధముగా చేసి మనము దేవుని యొక్క స్వస్థతలను మనం పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క వ్యక్తి దేవుని మాటకు లోబడ్డాడు. చెయ్యి చాపమన్నప్పుడు చాపంగానే దేవుడు ముట్టాడా? అక్కడ వాక్యం రాయబడిందా? ఆ చెయ్యిని దేవుడు ముట్టాడా? ముట్టలేదు. నూనెసి ప్రార్థన చేశాడా? చేయలేదు. లేదంటే మామూలు ప్రార్థన చేశాడా? చేయలేదు. యేసు ప్రభుల వారు ఏమీ చేయలేదు. అక్కడ విధేయతలో ఉన్నటువంటి దీవెన, విధేయతలో ఉన్న స్వస్థతను మనం అర్థం చేసుకుందాం దేవుని బిడ్డలారా. ఏమీ చేయకుండా ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు లోబడ్డాడో, ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించాడో వెంటనే స్వస్థత వచ్చినది. మనము కూడా దేవుని మాటకు లోబడితే, దేవుని ఆజ్ఞను మనం పాటిస్తే మనలకు కూడా, మన జీవితాలకు కూడా స్వస్థత వస్తుంది. అయితే ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు అది చూసి ఓర్వలేకపోయారు.
ఓర్వలేకపోయారు. ఎందుకనగా వీరి హృదయము కాఠిన్యము, వీరి హృదయము రాయి వంటిది. ఇంకొకరికి మంచి చేయడం అనేటువంటిది వీరి డిక్షనరీలో లేదు. విశ్రాంతి దినమున ఏమీ చేయకూడదు, ఆ ప్రిన్సిపల్ పట్టుకున్నారు అంతే. అందుకనే మత్తయి సువార్తలో కూడా ప్రభువులు వారు ఏమంటున్నారంటే, ఒక గుంటలో ఒక గొర్రె పడిపోతే ఆ గొర్రెను నువ్వు అలాగే విడిచిపెట్టేస్తావా? అది నీళ్ళు లేక తిండి లేక చచ్చిపోతుంది కదా, దాన్ని విడుదల నువ్వు నివ్వా అని మత్తయి సువార్తలో ఆ సద్దుకాయలతో దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు మార్కు సువార్తలో అయితే వాళ్ళ యొక్క కఠినమైనటువంటి హృదయానికి, వారి హృదయంలో ఉన్న కాఠిన్యం అంటే, అరే నా తోటి సహోదరుడు, నా తోటి సంఘ సభ్యుడు, నా తోటి వాడైనటువంటి ఈ వ్యక్తి ఇన్నాళ్లుగా చెయ్యిలో ఉన్నటువంటి ఆ బలహీనతతో బాధపడుచున్నాడే అనేటువంటి ఆ యొక్క మెత్తని హృదయం వీరికి లేదు. వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆ కాఠిన్యానికి దేవుడు దుఃఖపడ్డాడని వాక్యంలో రాయబడిన, దుఃఖపడుతున్నాడు దేవుడు. అదే విధముగా మనందరి విషయంలో కూడా దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడండి. ఎందుకనగా దేవుడు స్వస్థపరిచేటువంటి వాడు అని తెలుసు, కానీ వీళ్ళ గురించి వాళ్ళ గురించి భయపడేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సమాజం గురించి భయపడేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. యేసు ప్రభువుల యొద్దకు రాకుండా వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనేటువంటి బాధపడేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మమ్మల్ని ఆటంకపరుస్తూ ఉన్నారని ఆటంకంలోనే ఉండిపోయి దేవుని నామములను స్వస్థతలను పోగొట్టుకునేటువంటి వారు ఎంతమంది ఉన్నారు. దేవుని యొద్దకు వస్తే నా జీవితం బాగుపడుతుంది, దేవుని యొద్దకు వస్తే నా యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పోతాయి, దేవుని యొద్దకు వస్తే నేను స్వస్థపరచబడతాను, దేవుని యొద్దకు వస్తే నా సమస్యలు తీర్చబడతాయి అనేటువంటి ఆలోచన కలిగి కూడా పరిస్థితులను బట్టి, బంధువులను బట్టి, లేదంటే చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి రాకుండా కఠినపరుచుకునేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారందరిని చూసి కూడా ఈ రోజును కూడా దేవుడు అదే బాధపడుతున్నాడు, అదే దుఃఖములో ఆయన ఉన్నాడు. అరే నా బిడ్డలు నా యొద్దకు రావట్లేదు. కీర్తనకారుడు ఒక అద్భుతమైనటువంటి మాట అంటారండి, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవంటండి. ఆయన కుడి చేతిలో నిత్యమైన ఆశీర్వాదమున్నది అని వాక్యములో వ్రాయబడి ఉన్నది. అరే నా యొక్క చేతిలో ఉన్నటువంటి ఆశీర్వాదములు, నా చేతిలో ఉన్నటువంటి నిత్య సుఖములు, నా చేతిలో ఉన్నటువంటి నా నామములో ఉన్నటువంటి ఆ అద్భుతమైన ఆశీర్వాదము, దీవెన, స్వస్థత, నెమ్మది, సమాధానము అనేక మంది పొందలేకపోతూ ఉన్నారు అనేటువంటి ఆ దుఃఖము ఈ రోజుకు కూడా ఉన్నది. దేవుని కృపలను పొందుకొని కూడా దేవునికి దూరంగా ఉన్నటువంటి వారి గురించి ఈ రోజును కూడా దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు, ఈ రోజును కూడా దేవుడు బాధపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు లేకపోతే మనము ఏమీ పొందుకోలేము. దేవుడు గనక మన జీవితంలో కార్యాలు చేయకపోతే మన సమస్యలుగానే ఉండిపోతాయి, మన రోగములుగానే ఉండిపోతుంది. అదే విధముగా నువ్వు వెళ్ళబుచ్చాల్సిందే. ఎప్పుడైతే దేవుని ఆహ్వానాన్ని నువ్వు అందుకుంటావో, ఎప్పుడైతే దేవుడు చెయ్యి చాపన్నప్పుడు నువ్వు ఎప్పుడు చాపుతావో, ఎప్పుడు నా యొద్దకు రా, నువ్వు మధ్యలో నిలవబడని ఎప్పుడైతే నువ్వు మరి ఆయన మాటను అనుసరిస్తావో, ఆయన ఆజ్ఞకు లోబడతావో, ఆయన నామములో నా సకల ఆశీర్వాదాలు నీవవుతాయి. ఈ ఊచ చేయగలిగినటువంటి వారిని ఎవ్వరు కూడా అర్థం చేసుకోవాలా, ఇతడు పడుచున్నటువంటి వేదన ఎవ్వరు అర్థం చేసుకోవాలా, కానీ దేవుడు అర్థం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకునే దేవుడు మనకున్నాడు. దేవుని బిడ్డలారా, అడగకపోయినా ఇచ్చాడు. అడిగాడండి ఊచ చేయగలిగిన వాడు. యేసయ్యా నన్ను స్వస్థపరచు అన్నాడా? యేసయ్యా నన్ను బాగు చేయన్నాడా? నేను ఇలా బాధపడుతున్నాడని తెప్పాడా? ఏమీ లేదు. కానీ అర్థం చేసుకున్నాడు దేవుడు, అర్థం చేసుకున్నాడు. అర్థము చేసుకునే దేవుడు మనకున్నాడు. దేవుని బిడ్డలారా, అది గుర్తు చేసుకోండి. నువ్వు ఆయన యొద్దకు వస్తే నేను స్వస్థపరిచాడు దేవుడు. నువ్వు ఆయన యొద్దకు వస్తే నీలో ఉన్న లోపాలను సరిచేస్తాడు ఆయన. నువ్వు ఆయన యొద్దకు వస్తే ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడితే నీ సమస్యలను తీర్చగలిగినటువంటి వాడు ఉన్నాడు ఆయన. ఆయన నమ్ముకో, ఆయన యొద్దకు రా. ఆయన ఏం చెప్తే అది చేయి. నువ్వు
మనుషుల వైపు నువ్వు చూడొద్దు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఏమీ వద్దు. వాళ్ళు ఏమీ చేయలేరు నీకు. వాళ్ళ వలన ఏమాత్రము ఉపయోగం లేదు. వాటి నిమిత్తము దేవుని యొక్క కృపలను నువ్వు చేజార్చుకోవద్దు. సమాజం వలన, బంధువు వలన, లేదంటే ఆచారాల వలన, కట్టడాల వలన, వీటి వలన నువ్వు ఏమి కూడా పొందుకోలేవు. ఇవన్నీ నిన్ను ఆటంకపరిచేవిగా, నిన్ను బాగు చేసేవి కావు. ఇవన్నీ కూడా దేవుని కృపలను పొందుకోకుండా చేసేయే కానీ మరి దేనికి కూడా పనికిరావు. నువ్వు మేలుకొల్పుకో, నువ్వు జ్ఞానంతో ఆలోచించు. దేవుని యొద్దకు రా, నిన్ను అర్థం చేసుకుంటాడు దేవుడు. అర్థము చేసుకుని నీ సమస్యను ఆయన తీరుస్తాడు, బాగు చేస్తాడు. ఈ యొక్క ఊచ చేయగలిగినటువంటి వాడిని ఏ విధముగా దేవుడు బాగు చేశాడో మన బ్రతుకులను కూడా దేవుడు బాగు చేస్తాడు. మన రోగమును కూడా ఆయన బాగు చేస్తాడు. మనకున్న శరీర లోపాన్ని, మానసికమైన లోపాన్ని ఆయన బాగు చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన చెప్పిన రీతిగా నువ్వు చెయ్యి. రెండవది, దేవుని వద్దకు రా. ఈ మాటలను మీ హృదయములో భద్రం చేసుకోండి. అర్థం చేసుకునే దేవుడు మనకున్నాడు. మనం చేయవలసిందల్లా ఆయన ఆజ్ఞకు లోబడడమే, ఆయన మాట వినుటే. మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. కనుక కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా. ఆ ఊచ చేయగలిగినటువంటి వారు, లోపం ఉన్నటువంటి ఆ వ్యక్తి నాయన ప్రభువా, ఆ కుడి చెయ్యితో నా ప్రభువా నాయన ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని నువ్వు బాగు చేసావు. ఆయన అడగలేదు ప్రభువా, కానీ నీ మాట విన్నాడు నా తండ్రి. కనుకనే స్వస్థత వచ్చింది ప్రభువా. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా పట్టించుకోకపోవచ్చు నాయన, ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు నాయన, కానీ నువ్వు అర్థం చేసుకునే దేవుడు, నువ్వు పట్టించుకునే దేవుడు ప్రభువా. లోపాలను సరిచేసే దేవుడు నీవు నాయన, రోగాలను బాగు చేసే దేవుడు నీవు నా తండ్రి. బిడ్డలు ఎవరైతే నాయన లోపముతో ఉన్నారో, రోగముతో ఉన్నారో వారిని మీరు బాగు చేయమని అడుగుచున్నాను. కట్టుబాట్ల నుండి, ఆచారాల నుండి బిడ్డలకు విడుదలనిమ్మని ప్రార్థిస్తున్నాను. సమస్తము చేయగలిగిన దేవుడు నీవు గనక నాయన, నీ వద్దకు వచ్చి నీ మాటకు లోబడి వారి జీవితంలో కావలసినవన్నీ వారు పొందుకున్నట్టుకు నాయన నీ కృప, నీ కనికరం బిడ్డలకు దయచేయమని, వాక్యం అన్న ప్రతి బిడ్డను నాయన వాక్యానుసారముగా బ్రతికే మనస్సును, వాక్యం అనుసరించి నడుచుకునే మనసును దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువ కలుగుతుంది క్షేమాధారమైన దేవుని చేతి స్పర్శ ద్వారా. స్వస్థపరచు యెహోవా నీవే, సర్వశక్తి గల దేవుడవే. స్వస్థపరచు యెహోవా నీవే, సర్వశక్తి గల దేవుడవే. ఆరోగ్యమో నీ వశమో, క్షేమానికి నీవే ఆధారము. ఆరోగ్యమో నీ వశమో, క్షేమానికి నీవే ఆధారము. స్వస్థపరచు యెహోవా నీవే, సర్వశక్తి గల దేవుడవే. స్వస్థపరచు యెహోవా నీవే. రక్త ప్రోక్షణ జరిగించుము, రోగములను తొలగించుము.
రక్త ప్రోక్షణ జరిగించుము, రోగములను తొలగించుము, పాపములను కడిగివేయును యేసుని రక్తమే. పాపములను కడిగివేయును యేసుని రక్తమే. ఆరోగ్యమో నీ వశమో, క్షేమానికి నీవే ఆధారము. ఆరోగ్యమో నీ వశమో, క్షేమానికి నీవే ఆధారము. స్వస్థపరచు యెహోవా నీవే, సర్వశక్తి గల దేవుడవే. స్వస్థపరచు యెహోవా నీవే. గాయపడిన చెయ్యి చాపుము, జారిపడిన నన్ను లేపుము. గాయపడిన చెయ్యి చాపుము, జారిపడిన నన్ను లేపుము. పాదములను స్థిరపరచును యేసుని హస్తమే. పాదములను స్థిరపరచును యేసుని హస్తమే. ఆరోగ్యమో నీ వశమో, క్షేమానికి నీవే ఆధారము. ఆరోగ్యమో నీ వశమో, క్షేమానికి నీవే ఆధారము. స్వస్థపరచు యెహోవా నీవే, సర్వశక్తి గల దేవుడవే. స్వస్థపరచు యెహోవా నీవే.